వినాశకాలే విపరీత బుద్ధి అంటే మీ అందరికీ తెలుసు. పోయే కాలం దాపరిస్తే మనుషులందరూ విచిత్రంగానే ప్రవర్తిస్తారు. ఎందుకు ఈ సామెత చెప్పానంటే, రాజమండ్రి మహానగరంలో ఒక ఎంపీ స్థాయిగా పనిచేసిన వ్యక్తి ఆర్యవైశ్య సంఘాల మీద చూపిస్తున్న కోపం, కక్ష ఏ విధంగా ఉందో, రాబోయే రోజుల్లో అతనికి ఏ విధంగా గుణపాఠం చెప్పబోతున్నారు అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం. ఏంటంటే YMVA, యంగ్ మెన్ వైశ్య అసోసియేషన్. ఇది కొంతకాలంగా రాజమండ్రి వాసులందరికీ కూడా సుపరిచితం. అనేక సేవా కార్యక్రమాలు, కుట్టు మిషన్ల ట్రైనింగ్లు, పెన్షన్లు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా ఆర్యవైశ్యులందరూ కూడా ముందుకొచ్చి ఆ సంస్థని మెయింటైన్ చేస్తూ ఆ సంస్థలో వారి సొంత కష్టార్జితంతో పేద ప్రజలకి సేవ చేయడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు క్వారంటైన్ టైం కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు కానీ చేయటం జరిగింది. ఇది అందరికీ కూడా ఆ జిల్లా వ్యాప్తంగా YMVA చేసిన సేవా కార్యక్రమాల గురించి అందరికీ కూడా తెలిసిందే. మరి ఇవాళ ఏంటి ఆ సంస్థకు వచ్చిన సమస్య అంటే, ఇక్కడే ఉంది అసలు సొయత్తు. 1947లో తటవర్తి కాశీ విశ్వనాథం గారు ఈ సంస్థకి ఒక హాల్ కట్టుకోవటానికి, కుట్టి మిషన్ ట్రైనింగ్లకు కానివ్వండి, క్లాసులు చెప్పుకోవటానికి కానివ్వండి వీలుగా ఉంటుందని ఆయన సొంత కష్టార్జితమైన 386 గజాల స్థలాన్ని ఈ సంస్థకి ఉచితంగా ఇవ్వటం జరిగింది, గిఫ్ట్ డూడ్ రూపంలో. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, ఒక ఆర్యవైశ్యుడు స్థలాన్ని ఒక ఆర్యవైశ్య ఆర్గనైజేషన్ కి ఉచితంగా ఈ స్థలాన్ని 386 గజాలని ఇవ్వటం జరిగింది. దీన్ని బిల్డింగ్ కట్టుకోవటానికి మున్సిపాలిటీ వారికి పర్మిషన్ పెట్టుకొని, అన్ని రకాల పర్మిషన్స్ కూడా తీసుకొని, డోర్ నెంబర్ 346/72 సంఘానికి ఆ రోజు డోర్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి ఘనంగా మండపాన్ని YMVA కన్వెన్షన్ గా దాన్ని పిలువబడతారు. ఇది అందరికీ కూడా తెలిసిందే. దీనికి ఏమైంది, క్రాస్ ముక్క కొద్దిగా ఉంది. ఈ 386 గజాల ముక్కలో ఒక 10-12 గజాలు బిల్డింగ్ కట్టుబడిపోగా క్రాస్ వచ్చింది. దాని పక్క మున్సిపాలిటీ వారి కాలం ఉంది. సరే, దీన్ని వదిలేశారు. మన పెద్దలు ఏం చేశారు, కుస్తీ పోటీలు నడిపే వాళ్ళు, ఏమండి కుస్తీ పట్టే వాళ్ళం మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, ఈ 10-12 గజాలు మాకు స్థలం మేము పని చేసుకుంటామంటే రాతపూర్వకంగా ఏమీ లేదు, ఎటువంటి కార్యకలాపాలు లేవు. ఆ రోజుల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, ఓకే నోటి మాటగా ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి మన వైశ్య పెద్దలు అడిగారు కదా అన్న ఒక సదుప్రాయంతో దాన్ని ఇవ్వటం జరిగింది. అది ఈరోజు మనకు అవసరం అయ్యి ఒక ఏదైతే ఈ బిల్డింగ్ 40 ఏళ్ల చరిత్ర ఉంది, 40-70 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంత భారీ బిల్డింగ్ ని ప్రజలందరూ కూడా కళ్యాణ మండపాలకి, సేవా కార్యక్రమాలకి, మీటింగులకి, సంస్థ యొక్క పురోగతికి అనేక కార్యక్రమాలు చేయడానికి వాడుకుంటా ఉంటే ఒక లిఫ్ట్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి లిఫ్ట్ కడదామని చెప్పి ఈ ఓపెన్ ప్లేస్ పక్కన ఏదైతే దక్షిణ భాగంలో లిఫ్ట్ కట్టుకోవటం మొదలు పెడితే, ఇది మా స్థలం అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి కొంతమంది వేషాలు వేయటం, ఇబ్బంది పెట్టాలని చూడటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వాళ్ళు మాట్లాడితే ఆర్యవైశ్యులు అలాంటి వాళ్ళు కాదు, ఆర్యవైశ్య సంఘాలు అలాంటి వ్యవహారాలు చెయ్యవు అని మాట్లాడాల్సిన వైసీపీ నాయకులు వారికి తొత్తుగా ప్రవర్తించి, ఏదైతే లిఫ్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మున్సిపల్ అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము అవసరమైతే ధర్నా చేస్తాం, గందరగోళం చేస్తామని ఆర్యవైశ్య నాయకుల్ని, సంఘాలని బెదిరించే ధోరణిలో ఆ యొక్క మార్గాన్ని భరత్ ఈ రోజు ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించడం ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఖచ్చితంగా మిస్టర్ మార్గాని భరత్, నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీరు మా వైశ్య సంఘాలందరికీ ఈ విధంగా కుంపడ పెట్టాలని చూస్తా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఆర్యవైశ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు బెదిరించాలని చూస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైతే వీళ్ళందరికీ అండగా ఉన్న మా ఆర్యవైశ్య నాయకుల మీద, ముఖ్యంగా రాజా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ వారి మీద 2 కోట్లకి మీరు నోటీస్ ఇవ్వడం దేనికి ఇచ్చారు? మీరు ఈ కారణం నోటీసు అంటే, మా యొక్క స్థలంలో మేము లిఫ్ట్ కట్టుకోవటానికి కూడా మేము పెట్టుకుంటే తప్ప, దాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు? ఎవరిని కూడా బెదిరిస్తే మేము బెదిరిపోయే పరిస్థితుల్లో లేము. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. స్థానిక శాసనసభ్యుల వారు మా మాట ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి రావటం జరిగింది. దాని మీద పోరాడుతున్నాం. దయచేసి మీరు మీ హోదాని, గౌరవాన్ని గుర్తుపెట్టుకొని
ఆర్యవైశ్యులు చేస్తున్న కార్యక్రమాలకు అడ్డు రామాకండి. మీరు గనక ఇదే విధంగా మీరు గనక ఆర్యవైశ్యులు గనక ఇబ్బంది పెట్టాలని దూరంలో ఇలా నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసి బెదిరిద్దామని చూస్తే రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరం కూడా చలో రాజమండ్రి పేరుతో మేమందరం కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించేంత వరకు కూడా ఏకదాటిగా మీకు అడ్డంగా నిలబడి కార్యక్రమం చేసుకోవాల్సి వస్తున్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. అది మన ఆస్తి, మన పూర్వీకులు పెద్దలు మన సంఘం బాగు కోసం మనకిచ్చిన ఆస్తి. మిమ్మల్ని ఎవరు ఆపటానికి లేదు. మీరు చక్కగా మీ పని మీరు చేసుకోండి. ఏ అవసరమైన కూటమి ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే గారితో మేమందరం కూడా మీకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి.